హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏ ప్రాసెస్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ లబ్ధిదారులందరికీ ఇండ్లు అదేవిధంగా మంజూరు పత్రాలు ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే పూర్తి వివరాలతో కూడిన వీడియోని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ప్రతి విషయం కూడా అర్థమవడం అయితే జరుగుతుంది. ముందుగా జనవరి 26వ తారీఖు రోజున మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారైతే లబ్ధిదారులకి మంజూరు పత్రాలని ఇవ్వడం అయితే జరిగింది. అవి ఏ విధంగా ఎంతమందికి ఇచ్చారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల్ నుండి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధమైనటువంటి మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు బేస్మెంట్ ప్రక్రియ చేపట్టి, ముగ్గు ప్రక్రియ చేపట్టి బేస్మెంట్ని కూడా కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఆ యొక్క బేస్మెంట్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా బేస్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసుకున్నటువంటి వారికి మొదటి విడత పేమెంట్గా ₹1,00,000 క్రెడిట్ చేస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదివరకే చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా ఈ యొక్క ₹1,00,000 క్రెడిట్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసినటువంటి లబ్ధిదారులకి అకౌంట్లో కూడా జమ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇందిరమ్మ ఇల్లు మొదటి పేమెంట్ ఈ విధంగా ₹1,00,000 అయితే జమ కావడం జరిగింది. మొదటి విడతలో లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకున్నటువంటి వారికైతే ఈ యొక్క ₹1,00,000 క్రెడిట్ అవ్వడం జరిగింది. అయితే మరి మండలికి ఒక విలేజ్కి ఇచ్చారు కదా, ఇప్పుడు మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు, వారికి మంజూరు పత్రాలు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా ఈ యొక్క పేమెంట్ వారికి ఎప్పుడు వస్తుంది అనే పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి L1 లిస్టులు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మంజూరు ప్రక్రియకి దగ్గర పడింది సమయం అయితే. కొన్ని చోట్ల ఈ యొక్క లిస్టులని కూడా ప్రకటించడం జరిగింది. L1 లిస్ట్ మిగిలినటువంటి మండలంలో ఉన్నటువంటి ఒక్కో గ్రామం మినహా మిగిలిన గ్రామాలలో లబ్ధిదారుల వివరాలని తయారు చేయడం జరిగింది. నేను మీకు ఓల్డ్ వీడియోస్లో ఒక విలేజ్ లిస్టుని కూడా మీకైతే చూపించడం జరిగింది. కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి లబ్ధిదారుల లిస్టులని రిలీజ్ చేశారు, కొన్ని చోట్ల మంజూరు పత్రాలని రీసెంట్గా సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క మంజూరు పత్రాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే, మీకు అక్కడ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నట్టయితే మీరు కనుక్కోవచ్చు. నేను చెప్పిన విషయం వాస్తవమా కాదా అనేది కూడా మీకు తెలుస్తుంది. సిరిసిల్ల జిల్లాలో L1 లిస్టులో మిగిలినటువంటి గ్రామాల వారికి కొన్ని చోట్ల ఈ యొక్క మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. అయితే మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సర్వే అనేది లేట్ అవ్వడం వల్ల, పూర్తిగా లబ్ధిదారుల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాకపోవడం వల్ల మాత్రమే ఆపడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క 10-15 రోజుల్లోనే ఈ లబ్ధిదారుల అర్హుల లిస్టుని రిలీజ్ చేయడము, అదేవిధంగా మంజూరు పత్రాలని ఇవ్వడం కూడా చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా సెలెక్ట్ అయినటువంటి వారు బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కూడా ₹1,00,000 ఈ యొక్క డబ్బుని మీ ఖాతాలలో క్రెడిట్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క L1 లిస్టులని, ఫైనల్ లిస్టులని తయారు చేసే పనిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే మనకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్, ఫైనల్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అయితే ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.